హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు తొనుక్కావకాయ చూపిస్తాను. మేము తొనుక్కావకాయ అంటాము, చిన్న ముక్కల ఆవకాయ అని కూడా కొందరు అంటారు. ఒక కాయ తీసుకున్నాను. కాయ లేతగా ఉందని చెప్పి పచ్చడి పడుతున్నాను. ఇది పిల్లలు కొత్తగా పచ్చడి వంట నేర్చుకునే వాళ్ళు, పిల్లలు ఇలా ఒక కాయ పట్టి నేర్చుకుంటే అలవాటు అవుతుంది. లేతగా ఉన్న కాయ మీకు కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నైఫ్తో తెగిపోతుంది అనమాట. బాగా కడిగేసి ఆరబెట్టేసాను. కాయ అసలు తడి ఉండకూడదు. తర్వాత ముక్కలు కట్ చేసి ఇలా లోపల ఉన్న జీడంతా తీసేసుకోవాలి. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఇలా ఒక కాయ పట్టుకుంటే సరదాగా అలవాటు అవుతుంది అన్నమాట. ఇది నైఫ్తో బాగానే కట్ అయిపోయింది. ముదిరినకాయ అయితే నైఫ్తో కట్ అవ్వటం కష్టం. ఇలా మొత్తం జీడి అంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇలా బౌల్లోకి అయింది. ఒక వెల్లుల్లిపాయ రేకలు ఒలిసి దంచి పెట్టుకోవాలి. ఒక బౌల్ చూసారు కదా, అది ఒక పెద్ద కాయ కాబట్టి ఒక బౌల్ ముక్కలు అయినాయి. సో ఆ బౌల్ ముక్కలకి కొలత చెప్తాను. ఒకవేళ కాయ ముదురుగా ఉండి టెంక కొయ్యటం రాకపోతే టెంక లేకుండా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా కలుపుకోవచ్చు. ఒక వారం రోజుల వరకు బాగానే ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఆ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకుని ఒక పావు కప్పు సాల్ట్ వేసాను. మెత్తనుప్పు 1/4 కప్ మెత్తనుప్పు. బౌల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక పావు కప్పు కారం వేసాను. గిన్నె, స్పూను అన్నీ ఏది తడి లేకుండా చూసుకోండి. బాగా డ్రైగా ఉండాలి. ఆవాలు మిక్సీలో వేసి పౌడర్ చేసి 1 కప్పు ఆవాలు పౌడర్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను మెంతులు, చితకొట్టుకున్న వెల్లుల్లిపాయ వేసేస్తున్నాను. నూనె 3/4 కప్ అంటే 3 పావు కప్పులు పోసాను. సరిపోయింది, కొద్దిగా పికిలే కాబట్టి సరిపోతుంది. 2 పావు కప్పులు అంటే 1/2 కప్ నూనె పోసి ఫస్ట్ బాగా కలిపేసుకోండి. ఇలా కనిపిస్తుంది కానీ భయపడక్కర్లేదు. నానేసరికి గుజ్జు వచ్చేస్తుంది. ఆవకాయ వేసవకాలం ఆవకాయ లేకుండా అన్నం తింటే ఏదో వెల్త్ కింద అనిపిస్తుంది. ఒక ముద్దన్న ఆవకాయ ముద్ద తినాలనిపిస్తుంది. సీజన్ కదా. ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే ఎదిరిపోతుంది. కొద్దిగా పసుపు వేస్తున్నాను.
పిల్లలు నేర్చుకుంటారని ఈ వీడియో తీస్తున్నాను. ఇంకొక పావు కప్పు వేసాను. ఆవకాయ అంత ఈజీ రెసిపీ ఇంకోటి ఉండదండి. పిల్లలు భయపడకుండా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి 24 అవర్స్ కదపకుండా అలా ఉంచేసేయాలి. అది ఫర్మెంట్ అవుతుంది. హెల్త్కి కూడా ఆవకాయ చాలా మంచిది. ఫర్మెంట్ అవుతుంది. ప్రోబయోటిక్, ఆవకాయ కూడా ప్రోబయోటికే. అయిపోయింది, 24 అవర్స్ అయింది. ఆ పులుపు దిగి ఇలా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకుని సాల్ట్ అయ్యి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేశాను, సరిపోయింది. ఇది బాటిల్లో కానీ బాక్స్లో కానీ, బాటిల్ కూడా తడి లేకుండా చూసుకోండి, డ్రైగా ఉండాలి. ఈ పికిల్స్ ఎప్పుడైనా సరే స్టీల్ బాటిల్స్లో వేసుకోకూడదు. స్టీల్ బాక్స్లో వేసుకోకూడదు. స్టీల్ బాక్స్లో వేస్తే ఏంటంటే అది చిల్లు పడి డబ్బా పాడవుతుంది, హోల్ పడిపోతుంది. గాజు దాంట్లోనే బాగుంటుంది. ఇలా గాజు బాటిల్లో తీసుకుని, కొంచెం ఎక్కువ పికిల్ అయితే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. బాగా తక్కువ కదా, మాకు 1 వీక్ కూడా రాదు, 1 వీక్ కంటే రాదు, అందుకని ఆయిల్ సరిపోతుంది. కొంచెం మీకు ఇంకా ఎక్కువ తినం రోజు అనుకుంటే ఇంకొక పావు కప్పు, టోటల్ 1 కప్ ఆయిల్ వేసుకుంటే పాడవకుండా ఉంటుంది. 2 బాటిల్స్ అయింది. పిల్లలు ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అదండి మరి తొనకావకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.